ప్రపంచ దేశాల నుండి ఆక్రమించుకోవడానికి ప్రయత్నించి చివరికి సచ్చిన అలెగ్జాండర్ తరహాలో ఏమన్నా చైనా భవిష్యత్తులో భారీ యుద్ధం చేస్తుందేమో, ప్రపంచాన్ని అంతా ఆక్రమించుకోవడానికి సిద్ధపడుతుందేమో. ఎందుకంటే వాణిజ్యపరంగా లేకపోతే ఇతరత్ర రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇంకొకటి తనకి సంబంధించి ఇతర దేశాల మీద ఆధారపడనటువంటి ఒక కొత్త మార్గాన్ని కూడా ఎంచుకుంటుంది. పెట్రోల్ డీజిల్ అన్నటువంటిది కొని అమ్మి డబ్బులు సంపాదిస్తోంది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి తన దగ్గరన ఇప్పుడు సోలార్, విండ్ అట్లాగే పునరుత్పాదక విద్యుత్ మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తుంది. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్దదైన హైడ్రోజన్ ప్లాంట్ని కూడా తీసుకొచ్చింది సోలార్, విండ్తో పాటుగా. తద్వారా రాబోయేటటువంటి రోజుల్లో విద్యుత్ ఉత్పత్తులు ఒకటి అక్కడ పరిశ్రమలకి అవసరమైనటువంటిది ఎప్పుడు కరెంటు కొరత ఉండకుండా, అట్లాగే మానవ వనరులు టెక్నికల్లీ బ్యాలన్స్డ్ పీపుల్ అక్కడ అంటే కాలేజీలు స్కూళ్ళ దశ నుంచి టెక్నికల్గా నాలెడ్జబుల్ పీపుల్ని తయారు చేసేటటువంటి అలవాటు ఉన్నటువంటి దేశం కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో మరింతగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది.